బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దానికి రెమాల్గా నామకరణం చేశారు. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో అధికంగా రెమాల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ కొనసాగుతుంది. సైక్లోనిక్ తుఫాన్ రెమాల్ ప్రస్తుతం సాగర్ ద్వీపానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెమాల్ తుఫాన్ కారణంగా కోల్కతా విమానాశ్రయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు విమాన సర్వీసులు మూతపడ్డాయి. దీంతో పాటు తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వేలకు చెందిన డజన్ల కొద్ది రైళ్లు రద్దు చేయబడ్డాయి. రెమాల్ తుఫాన్ దృష్ట్యా ఇవాళ ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్, కోల్కతా, హౌరా, హుగ్లీలతో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నదియా, పశ్చిమ మెదినీపూర్, తూర్పు బుద్వాన్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాల మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా రాగల 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీపై తుఫాన్ ప్రభావం లేకపోయినా రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. అనంతపురం, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారింది. దానికి రెమాల్గా నామకరణం చేశారు. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి, రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమయ్యి, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారి ఇదైతే తీరం వైపు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ తుఫానుకు రెమాల్ గా నామకరణం చెంది ఈ రోజు అర్ధరాత్రి ఏదైతే బంగ్లాదేశ్ కేపు పరాకు నైరుతి దిశలో, పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ఈ తుఫాను ఈ రోజు అర్ధరాత్రి రెమాల్, కేపు పరాకు, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుఫాను ఏదైతే ఒడిశాలో ప్రధానంగా దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలకు ఉంటుందని ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఏదైతే తుఫాను తీరం దాటే సమయంలో ఏదైతే కోస్తా ఆంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇది తీరం దాటాక భూకక్షలకు ప్రవేశించాక ఏదైతే తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ప్రధానంగా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. దీనిపైన జాగ్రత్త ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే పిడుగులు పొలం పనులు చేసే వాళ్ళు చెట్ల కింద ఇటువంటి వీటి కింద ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉత్తరాంధ్రలో కురుస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో కోస్తా తీరంలో, ఒడిశా, ఆంధ్ర ఒడిశా బార్డర్ లో కాస్త తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో పాటుగా ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పార్వతీపురం, మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కూడా కురవడం జరిగింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికీ చేస్తున్నారు. వాతావరణం అయితే ఇప్పటికీ తీర ప్రాంతంలో మేఘావృతమైంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటలు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాలకు, పశ్చిమ ఏదైతే ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో మోస్తారు అంటే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలియజేసే పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. కిరణ్. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.